అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వినాయక చవితి స్పెషల్స్లో భాగంగా మనం ఈరోజు గణనాథునికి ఎంతో ఇష్టమైన మోదకాలు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ వినాయక చవితి రోజు గణనాథునికి సమర్పించుకొని మనం కోరికల్ని కోరుకుంటే వెంటనే గణనాథుడు మన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. ఎలాంటి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఇలా తురుముకొనైనా లేకపోతే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని అలా అయినా తీసుకోవచ్చు. ఇలా ముక్కలన్నిటినీ ఇలా పౌడర్గా చేసుకోవాలి. ఇది తురిమినట్టుగానే వస్తుంది. ముందుగా చూపించాం కదా, ఇలా తురిమినట్టయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసేసుకొని తీసుకోవాలి. అలానే 100 గ్రామ్స్ వరకు బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ తురుముకున్న కొబ్బరి పొడిని అలానే బెల్లాన్ని రెండింటిని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకున్నది పచ్చి కొబ్బరి కాబట్టి దానిలో ఉన్న వాటర్తోనే ఈ బెల్లం అంతా కరిగిపోతుంది. వాటర్ యాడ్ చేయకపోవటం వల్ల కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా చూసారు కదా, బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇలా కొంచెం సేపు దీన్ని ఉడికించుకోవాలి. ఎప్పుడైతే బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఈ కొబ్బరి అంతా ఉడికిపోతుందో అప్పటి వరకు మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా మిడిల్లో తిప్పుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. చూశారు కదా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఎప్పుడైతే బాండీకి అంటుకోకుండా ఉంటుందో అప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే చిన్న బెల్లం ముక్కని అలానే పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యే వరకు వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ అంతా మరిగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ వరకు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత అది ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటూ దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఎలా అంటే పిండి అంతా ప్యాన్కి కరుసుకోకుండా వచ్చేంత వరకు దీన్ని కూడా మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల మోదకులు చేసేటప్పుడు పై లేయర్ అంతా మంచి సాఫ్ట్గా ఉంటుంది. దానికోసం దీన్ని కొంతసేపు ఉడికించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పిండినంతా ఒకసారి మంచిగా రబ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవటం వల్ల పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఇలా ఉండలు చేయటానికి పిండి అనేది హ్యాండ్కి కరుచుకుంటుంది కాబట్టి దానికోసం హ్యాండ్స్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని బాల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్ చేసుకున్న తర్వాత దీన్ని చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. కింద అనేది మందం లేకుండా చూసుకోవాలి. మన మోదకాలు అనేవి పైన చాలా పలుచుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి లౌజ్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా దీన్ని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. అంచులు అనేవి దగ్గరికి అనుకుంటూ ఉంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల షేప్ చేయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా ఎక్సెస్గా ఉన్న పిండిని కూడా తీసేసుకోవచ్చు. ఎక్కువ పిండి లేకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా పర్ఫెక్ట్గా చేసేసుకుంటే మన మోదకాలు అనేవి ఎంతో ఈజీగా ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు.
మోదకాలు అనేవి స్టీమ్ చేస్తాం కాబట్టి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇలా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా మోదకాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మన ప్లేట్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకొని దానిలోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే దానిపైన స్టీమ్ ప్లేట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కింద వాటర్ అనేవి ఎక్కువగా పోసుకుంటే స్టీమ్ అనేది ఎక్కువగా వచ్చి మోదకాలు అనేవి మరి తడిగా అవుతాయి. అలా కాకుండా చూసుకోండి. అలానే ఈ ప్లేట్కి మనం నెయ్యిని కూడా రాసుకోవాలి. ఎందుకంటే మోదకాలు అనేవి స్టిక్ అవ్వకుండా ఉండటం కోసం నెయ్యిని రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత ఇక్కడ మోదకాలు ప్రిపేర్ చేసుకున్నవన్నీ దీని మీద పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ టైము పట్టదు. చూశారు కదా, 10 మినిట్స్ తర్వాత మన మోదకాలు అనేవి రెడీ అయిపోయాయి. ఒక 2 మినిట్స్ పక్కన ఉంచేస్తే వెట్ అనేది అంతా తగ్గిపోతుంది. అంతే, గణనాథునికి ఎంతో ఇష్టమైన మోదకాలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని గణనాథునికి సమర్పించుకొని కోరికలు అనేవి కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తారు. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్